బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు సిద్ధమైంది. నిన్న వరుస అరెస్టుల కారణంగా ఒకసారిగా పోరాటానికి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ముందస్తుగా కౌశిక్ రెడ్డితో మొదలైనటువంటి ఈ యొక్క వివాదం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినటువంటి కౌశిక్ రెడ్డి పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల పైన ఆయన ఒక రకంగా అక్కడ పోలీస్ స్టేషన్లో గొడవ జరిగిందా, కౌశిక్ రెడ్డి ఏమైనా గొడవ పెడుతున్నాడా అన్న చందంగా అక్కడ అన్ని కూడా ఆయన వ్యవహరించిన తీరు పట్ల పెద్ద ఎత్తున పోలీసులు ఆగ్రహించి ఆయన పైన కేసు నమోదు చేశారు. అక్కడ మొదలైంది ఈ మొత్తం వివాదానికి కారణం, అక్కడ బీజం పడింది. ఇక అక్కడి నుంచి మొదలుకుంటే ఆయన పెద్ద ఎత్తున పూర్తిగా ఆయన రోజంతా కూడా బీఆర్ఎస్ హైడ్రామా చోటు చేసుకుంది. ఎక్కడికక్కడ అరెస్టులు, ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు, ఎక్కడికక్కడ ధర్నాలు, ఇవన్నీ కాస్త మరింత రెట్టింపుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్ళాలి, ఈ వివాదాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచన చేసిందో ఏమో కానీ బహుశా మరింతగా పోరాటాన్ని ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చింది. ట్యాంక్ బండ్ పై ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కూడా, అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన విగ్రహం వద్ద ధర్నాకు పిలుపునివ్వడం అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క విషయాన్ని ఇంకా ప్రజల ముందుకు చాలా బలంగా తీసుకువెళ్ళి తమ వైపుగా తిప్పుకునే ప్రయత్నమే రాజకీయంగా ఇది ప్రభుత్వంపై పోరాటం అన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ నేతలు ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిని కూడా పోలీసులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యే వివేకానంద ఇంటిని దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు. నిన్న సడన్ గా ఎవరు ఊహించలేరు, ఎమ్మెల్సీ కవిత కూడా ఎంట్రీ ఇచ్చారు సీన్లోకి. ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వెళ్లి హరీష్ రావుని పరామర్శించారు. హరీష్ రావుని అరెస్ట్ చేసిన విషయం పైన ఆవిడ తెలుసుకొని ఆయన వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయం పైన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం మీద ఎక్కడికక్కడ ప్రముఖ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ప్రముఖ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. నిన్న కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత అక్కడ నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆయనకు బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తన కార్యకర్తల అనుచరులతో ఆలింగనం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. సో మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, నిన్నటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజాగా ఈ రోజు పోలీసులు పెద్ద ఎత్తున వీరి ఇండ్లన్నింటినీ కూడా చుట్టుముట్టారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ దగ్గర ధర్నాకి వీళ్ళంతా పిలుపునిచ్చారు. దీంతో ఒక్కసారిగా వారి ఇండ్ల దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. మీరు చూస్తున్నారని వివేకానంద గౌడ్ ఇల్లు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇల్లు ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారని బయటికి వెళ్లకుండా అక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. బయటికి వెళ్లి నిరసన కార్యక్రమాన్ని పిలిపించిన నేపథ్యంలో అందరూ వెళ్తే కనుక పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కూడా, అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతామని చెప్పడంతో ఒకసారిగా ఇదంతా కూడా మరోలా టర్న్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా వారిని ఎక్కడెక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో ఎక్కడెక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. నిన్న కూడా ఇదే స్థాయిలో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. కానీ ఈ రోజు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. సో ఎటువంటి కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది, ప్రస్తుతం ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, వరుస అరెస్టులు, నిన్న కౌశిక్ రెడ్డి అరెస్ట్ కానీ, తర్వాత హరీష్ రావు, తర్వాత ఇంకొక 20 మంది సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుల పైన పెట్టినటువంటి కేసులకు నిరసనగా వీళ్ళంతా అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్ననే ఆల్రెడీ ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఆల్రెడీ ఎక్కడికక్కడ మండల, తర్వాత నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలకు తరహానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది, కార్యక్రమాలు చేశారు నిన్న. కానీ ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహం దగ్గర నిరసన తెలపాలి అనేటువంటిది ఆలోచన చేశారు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంది. అక్కడ హోంశాఖకు సంబంధించినటువంటి ఉత్సవాలు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 1 year సెలబ్రేషన్స్ వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైతే క్యాబినెట్ ఉందో వారి కార్యక్రమాలు ఉంటున్నాయి. డైలీస్ ముఖ్యమంత్రి పాల్గొంటున్నారు వారికి సంబంధించినటువంటి విషయాల్లో. సో అదే ప్లేస్ లో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నా చేయాలని కోరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటి ఆలోచనతో వీరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇంట్లోనే అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇటు హరీష్ రావు, కవిత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, తర్వాత ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, వీరందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు. అక్కడే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో మొత్తం ఎంట్రీ అయ్యేటువంటి ప్రాంతాల్లో, ఖైరతాబాద్ నుంచి ఎంట్రీ అయ్యేటువంటి రూట్ లో, తర్వాత ఖైరతాబాద్ గణేష్ నుంచి ఎంట్రీ అయ్యేటువంటి రూట్ లో, తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్, ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి రూట్ కానీ, ఇటు నెక్లెస్ రోడ్ నుంచి వచ్చేటువంటి రోడ్లో కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
బారికేడ్లతో చూస్తా ఉన్నారు. అనుమానంగా ఉన్నటువంటి వాహనాలను టీఆర్ఎస్ పార్టీ నాయకులుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో మీరు ఇచ్చిన నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకున్నారు, ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపైన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తా ఉంది. ప్రజాపాలన అన్నారు కానీ అలా కనిపించట్లేదు, కొంత నిర్బంధ పాలన అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మనోజ్ రైట్. సో ఈ హౌస్ అరెస్టులు ఆల్రెడీ ఇటువంటి అరెస్టులే కొనసాగిన నేపథ్యంలో అక్రమ అరెస్టులు, ప్రభుత్వం తనపైన కుట్ర పన్నుతోంది, పెద్ద ఎత్తున ప్రతిపక్షం లేకుండా గొంతు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశారు, హైడ్రామా సృష్టించారు. ఒకవైపుగా అది మరి ఒక మునుపే మరోసారి కార్యక్రమం పిలిపిస్తుంటే హౌస్ అరెస్ట్ని ఎలా చూడాలి? అంటే నిజంగానే ప్రతిపక్షాలు బయటికి వెళ్ళలేకుండా చేస్తుందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి ఇళ్ల ముందు పోలీసులు మోహరించున్నటువంటి పరిస్థితి. వాళ్ళే కాదు, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇంకా ఇతర నాయకులకు సంబంధించి కీలక నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. వారిని ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేశారు. బయటకు వచ్చిన వారిని పోలీస్ స్టేషన్ లో కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనొద్దు అనేటువంటిది నిన్ననే ఒక హైడ్రామా కొనసాగింది అర్ధరాత్రి వరకు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం, హరీష్ రావు, మిగతా నాయకులు, షంబీపూర్ రాజు, ఎమ్మెల్యేలందరికీ అక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, రాత్రిపూట 9 గంటల సమయంలో వారిని బయటికి వదిలినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ జరగకుండా, రోడ్డుపైకి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరిని కూడా ఈ రోజు రోడ్డుపైకి రాకుండా పోలీసులు వారికి ఉన్నటువంటి సూచనల మేరకు అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యమంత్రి కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజా సంబంధించినటువంటి 1 year కంప్లీట్ అయ్యేందుకు ప్రజాపాలన పేరిట పెద్ద ఉత్సవాలు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ జరగకుండా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ హౌస్ అరెస్ట్ల విషయం పైన ఎటువంటి రాజకీయ చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటే ఇక్కడ చిన్న ఇష్యూ, అది ట్యాపింగ్ అనుమానం ఉంది నాకు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం, దాని చుట్టూ ఇంత పెద్ద ఎత్తున రాజకీయం జరగడం, 2 రోజులుగా ఇదే కొనసాగడం చూస్తూ ఉంటే రాజకీయాలకు కొంత మరింతగా వేడెక్కే విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కొంత రాజకీయ చర్చ కొనసాగుతుంది. ఏంటి అప్డేట్స్? అండ్ నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ విషయం పైన ఇంత పెద్ద ఎత్తున ఒక అనుమానం మీద ఇటువంటి రాజకీయం జరుగుతుందని అంటే ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, అంటే జనరల్ గా రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తాయి, మనందరికీ తెలిసిందే. కానీ అది ఎన్నికల సమయంలో ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది, వాటిని అడ్డుకుంటుంది బీఆర్ఎస్ అనేటువంటిది అధికార పక్షం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి, మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేస్తా ఉన్నారు. వాళ్ళు కావాలని ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అంతకంటే ఎక్కువ స్పీడ్ లో బీఆర్ఎస్ యాక్ట్ చేస్తా ఉంది క్షేత్రస్థాయిలో. సోషల్ మీడియా వేదిక కానీ, కార్యక్రమాల ద్వారా కానీ, కార్యకర్తల ద్వారా కానీ వీళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు గతంలో చూస్తాం మనం. మనోజ్, హైడ్రా కానీ, మూసీ కానీ, లగచెర్ల కానీ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో బీఆర్ఎస్ ది పై చేయి అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మళ్ళీ ఈ మూమెంట్ లో 1 year సెలబ్రేషన్ జరుగుతున్న మూమెంట్ లో వారికి అవకాశం ఇవ్వద్దు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ భావిస్తా ఉంది, వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంది. కానీ ఈ జరుగుతున్నటువంటి మొత్తం చర్చలో ప్రభుత్వం నుంచి ప్రజాపాలన పేరిట జరుగుతున్నటువంటి ఉత్సవాల కంటే కూడా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమాలే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాయనేటువంటి ఒక మెసేజ్ ఆ క్షేత్రస్థాయిలో ఉంది. దీన్ని అడ్డుకోవడానికి ఈ రోజు అరెస్టులు చేస్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్ అవుతున్నాయనేటువంటి ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ, పొలిటికల్ పార్టీ వారు భావిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాలి. ఇంకా రేపు 7th వరకు కూడా ఇదే కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. రేపు ఛార్జ్ షీట్ అన్నారు ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ ఛార్జ్ షీట్ విడుదల చేయనుంది. దాన్ని అడ్డుకోవడానికి కూడా రేపు మేబీ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఇప్పటికే లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావును అరెస్ట్ చేయదు, కావాలంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలనేటువంటి. మేబీ రేపు ఈ రోజు సాయంత్రానికల్లా నోటీసులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు హరీష్ రావుకి, రేపు విచారణకు పిలిచే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఈ రోజు సాయంత్రం వరకు వీరిని బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో మొత్తం మీద ఎక్కడికక్కడ ఇదంతా ఒకవైపు కొనసాగుతుండగానే వరుస అరెస్టుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ట్యాంక్ బండ్ పైన ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ధర్నాకు హాజరయ్యేందుకు జీహెచ్ఎంసీ, ఇదే విధంగా జిల్లాలోని కొంతమంది ముఖ్య నాయకులు తరలి వెళ్తారనే ఒక ఆలోచనలో భాగంగా ముందస్తు అరెస్టు చేశారు పోలీసులు, హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపుగా అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ హౌస్ అరెస్ట్ చేశారు, ఎమ్మెల్సీ కవితని హౌస్ అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ని హౌస్ అరెస్ట్ చేశారు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంటి ముందు కూడా
ఒక భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఎవరిని కూడా బయటికి వదిలే ప్రసక్తే లేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నామంటున్నారు పోలీసులు. కానీ లేదు, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందంటున్నారు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఒక చిన్న అంశం, తేలికపాటి అంశం, అనుమానం అనే విషయం పైన, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కౌశిక్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ఆ ఒక్క రాద్ధాంతం కాస్త ఇంతటి స్థాయికి దారితీసింది. ఇక మరో 2 రోజుల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు నిర్వహించేందుకు అప్పటికే ప్రణాళిక రూపొందించింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా దాని కౌంటర్ అటాక్ గా భాగంగా ఇటువంటి రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో మరింతగా కూడా ఈ సిచ్యువేషన్స్ ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది. రేపు ఛార్జ్ షీట్, ఎల్లుండి కూడా మరొక నిరసన కార్యక్రమం. ఈ రకంగా సుమారుగా 9-10 తేదీ కల్లా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యేంత వరకు కూడా ఇటువంటి విధంగా నిరసన కార్యక్రమాలు ఒక హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో బీఆర్ఎస్ రాజకీయం పైన మీరేమనుకుంటున్నారు? తెలంగాణ వదులుగా, తెలంగాణ ప్రజానికంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాజకీయాన్ని మీరు ఎలా చూస్తారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.